ఓకే సార్. నలుగురు ముద్దాయిలు, ఇద్దరు పొంగునూరు వాళ్ళు, ఇద్దరు రామచంద్ర వాళ్ళు. ఈ నలుగురు కలిసి నెల్లూరులో ఒక వ్యక్తితో టైప్ అయ్యి అతని దగ్గర నుంచి ఈ గాంజాన్ని తెప్పించుకొని రామచంద్ర పొంగునూరు వాళ్ళకి ఇస్తే పొంగునూరు వాళ్ళిద్దరూ చిన్న చిన్న బ్యాగులతో పొంగునూరులోనూ చుట్టుపక్కల పరిసర ప్రాంతం అమ్ముతున్నారు. ఇన్స్పెక్టర్ గారు ఇన్ఫర్మేషన్ సెటప్ చేసి ఈరోజు వాళ్ళు ఆ బస్సులో నుండి ట్రాన్స్పోర్ట్ చేసుకొని వస్తున్నప్పుడు వీళ్ళందరూ నలుగురు రెడ్ హ్యాండ్గా 4 కిలోల గాంజా పట్టుకోవడం జరిగింది. ఈ నలుగురిని రిమాండ్ పంపిస్తున్నాము. ఎవరైతే వీళ్ళకు నెల్లూరు నుంచి పెడుతున్నాడో అతను కూడా కేసులో ముద్దాయి దిగిపోయి జరిగింది. అతను కూడా తొందరలో పట్టుకొని దీని ఉన్న చైన్ లింక్ మొత్తం అంతా బయట తీసుకున్నాం. కిలో 20,000 కొన్న వీళ్ళు, ఈ 4 కిలోలు కలిసి 80,000 వీళ్ళకు కొన్న వేరేంటి సార్. ప్రీవియస్ కేసులు ఏమైనా ఉన్నాయి సార్? వీళ్ళపైన పాత కేసులు ఏమైనా ఉన్నాయా సార్? వీళ్ళు పాత కేసులు వీళ్ళు ఒకతని మీద 2-3 అరా కేసులు ఉన్నాయి, సస్పెక్ట్ షీట్స్ ఉన్నాయి. మిగిలిన వ్యక్తుల పైన కూడా ఒకసారి పూర్తి మన పోలీసులు ప్రజలు కాకుండా మరి ఎక్కడన్నా వీధి కేసులు అది కూడా విచారిస్తారు సార్. వీళ్ళు నలుగురైనా ఇంకా ఎవరున్నా అమ్మే వాళ్ళు A5 అని చెప్పి నెల్లూరులో ఒక వ్యక్తి ముఖ్యంగా వీళ్ళకి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నా అని చెప్పారు. అతని డీటెయిల్స్ కూడా తీసుకోవడం జరిగింది. అతను కూడా తొందరలో అరెస్ట్ చేస్తాం. అది పట్టుకొని దీనికి సంబంధించి ఫ్రంట్ వర్డ్ బ్యాక్ వర్డ్ అన్ని వ్యక్తులను లిస్ట్ అవుట్ చేస్తాం. సార్ వీళ్ళకి ఎలాంటి శిక్షలు వచ్చినాయి? ఈ గంజాయి తరలిస్తున్న వాళ్ళకి ఎలాంటి శిక్షలు వచ్చినాయి? కోర్టు ఇష్యూస్ అన్నీ కన్విన్సెన్స్ పెట్టుకోవచ్చు. చట్ట ప్రకారం అయితే క్రిమినల్ శిక్షలు ఉన్నాయి. అది ఉన్న వీటిని బట్టి ట్రాన్స్పోర్ట్ బట్టి కేఎస్ పెట్టి వెయిట్ బట్టి వాళ్ళ ఆఫెన్స్ నోటిని బట్టి 10 years పనిష్మెంట్ ఉంది. ఈ 4 kilos కాదు 10 years పనిష్మెంట్, 1 lakh ఫైన్ అమౌంట్ బోత్ ఉంది.